ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. గమనించండి, స్నేహితులు, బంధువులు ఎప్పుడైతే మన దగ్గర ధనం ఉంటుందో, ఎప్పుడైతే మన దగ్గర ఆస్తులు ఉంటాయో, విద్య ఉంటుందో, ఒక పొజిషన్లో ఉంటామో మనతో ఉంటారు. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. నమ్ముతున్నారు మీరు? కీర్తన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. కీర్తనలు 9వ కీర్తన 10వ చరణంలో రాయబడి ఉంది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం నెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు. ఇది అంత గొప్ప వాగ్దానం అండి. ఇక్కడ చూసినప్పుడు మనము, దేవా, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, నీ శరణాన్ని కోరుకుంటారో, నీ సహాయాన్ని అడుగుతారో, నువ్వే మాకు శరణం అంటారో, ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టరంటండి. ఎంత మాత్రం కూడా ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. కాబట్టి ఎవరైతే ఆయన నామంలోని దేవుడు ఎంతగా ఆశ్రయనిచ్చి, ఎంతగా ఆయన మహోన్నతిని చాటుని ఎంతగా ఆయన సంరక్షణ ఇస్తాడని చెప్పి నమ్ముతారో వాళ్ళకి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఎవరిని నీ స్నేహితులుగా, నీ బంధువులు ఎవరిని విడిచిపెట్టినట్లయితే బాధపడకండి. ఎందుకంటే దేవునికి ఆశ్రయించండి, దేవుని దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని ఎప్పుడు ఏ పరిస్థితులు కూడా ఆయన విడిచిపెట్టడు. గాఢంధకారపు లోయలో సంచరించిన నీకు తోడుగా ఉంటాడు. ఒక ఓటంలో సంచరించిన దేవునికి తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితులు అందరూ విడిచిపెట్టి ఒంటరి చేసేసినా ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన నామాన్ని ఆశ్రయిద్దాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక.